moved into the same house as Keaton. We instantly clicked it off, become good friends, and yeah, he's a lovely guy. It's great to be a part of this day. I'm really happy. He's a top guy. He's marrying a lovely woman. Yeah, couldn't be more happier. Something special. They are, compared to an English wedding, it is unbelievable. So much going on. Everyone's so lovely. Yeah, it's just brilliant atmosphere. They're lovely. They're both lovely. They're both amazing to my children. Only known Keaton for a couple of years, and we instantly clicked. And yeah, my kids adore him. Yeah, top guy. I wish him all the happiest in the world. Wherever they go, he's going up north, so I won't see him for a while, but we stay in touch all the way, and we'll still be friends all the way through. He's a good guy. So after a long I love yous and breakups, after a long fights and flowers, in annitl tarvata, finally we made it happen. ఈ వెడ్డింగ్లో చివరికి ముహూర్తం టైంలో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇద్దరు కళ్ళల్లో సడన్గా నీళ్లు తిరగడం చూసి and that was so beautiful to see that I started crying. I'm happy that Annaya found that kind of love. This is a very interesting story. So వదినా నీకు సజెషన్స్ కావాలి అంటే కీర్తన్ కూడా ఉంటే చెప్పడానికి బాగుంటే ఫోన్ చేయండి ఒకసారి. వాడు ఎప్పుడైనా టాంట్రమ్స్ త్రో చేస్తూ నాన్ సెన్స్ మాట్లాడుతున్నాను అనుకో, జస్ట్ బాయ్కాట్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషమే. ఏంటి నేను అట్లా ర్యాండమ్ గా మాట్లాడేనా? మాది 10 ఏళ్ల కంటే ఎక్కువ పరిచయం అండి. ఎక్కడ స్టార్ట్ చేయను? ఫస్ట్ ఫ్రమ్ ది వెరీ ఫస్ట్ చెప్తాను స్టోరీ. 2014 నుంచి తను నేను చూసినప్పుడు నేను ఇష్టపడ్డాను. తర్వాత సో మేము బ్యాచ్ మేట్స్ అన్నమాట ఫస్ట్ ఇయర్ లో. తన్ని విల్ డూ వన్ మోర్ అండి. అలా ఫస్ట్ ఇయర్ లో ఫ్రెండ్స్ లాగా పరిచయం అయ్యాము. మాది 10 ఏళ్ల పైన పరిచయం అండి. తర్వాత అనుకోకుండా గొడవలయ్యి కొట్టుకొని వి బికేమ్ ది బెస్ట్ ఎనిమీస్ ఆఫ్ సీజన్. మాల్విక ఫస్ట్ నాకు ఒక 5-6 సంవత్సరాల క్రితం ప్రపోజ్ చేసి ఉంటుంది. పీస్మిస్ అంటే మా యూనివర్సిటీ, యూజీ యూనివర్సిటీ. తర్వాత ఫైనల్ ఇయర్లో వి బికేమ్ ఫ్రెండ్స్ అగైన్ మళ్ళీ. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ లక్కీ గైస్ టు గెట్ ప్రపోజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రపోజింగ్ హర్. ఆఫ్టర్ దట్ స్లోగా వి స్టార్టెడ్ లైకింగ్ ఈచ్ అదర్. అండ్ ఐఎమ్ లక్కీ ఇన్ మెనీ సెన్సెస్. తనలాంటి అందమైన తెలివిగల. అండ్ దెన్ ఫైనలీ మా ఇంటర్న్షిప్ డేస్ నుంచి we were together కలిసి ఉన్నాము. అండ్ దెన్ కేరింగ్ ఉమెన్ వచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటామంటే ఐ హ్యాడ్ నో వర్డ్స్ అండ్ ఐ వాజంట్ రెడీ కూడా. సో ఐ టోల్డ్ హర్ మనం కొంచెం టైం తీసుకుందాము అండ్ ఐ నీడ్ సమ్ టైం ఫర్ మై సెల్ఫ్. అలా మా జర్నీలో యూకే వెళ్దాము అని ఒక డెసిషన్ తీసుకున్నాము. అండ్ దెన్ అవర్ ఫ్రెండ్షిప్ గ్రూ స్ట్రాంగర్. చాలా చోట్లకి వెళ్ళి చాలా క్రేజీ పనులు చేసాము. దానికోసం ఇంట్లో చాలా పోరాటాలు చేసి గొడవలు పడి చాలా దేశాలు తిరిగాము. బోల్డని ఫ్లైట్లు ఎక్కి కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యి చాలా మెమరీస్ని తయారు చేసుకున్నాము. అండ్ అలా ఎగ్జామ్స్ అన్ని రాసి పాస్ అయ్యి చివరికి యూకేలో సర్జన్స్ అల్లే సెటిల్ అయ్యాం రైట్ నా.
వన్ డే అట్ సమ్ పాయింట్ మా నాన్నగారు నాకు ఫోన్ చేసి అడిగారు, నాన్న ఏంటి మరి పెళ్లి సంగతి ఏంటి అని. దిస్ ద జర్నీ బ్రీఫ్లీ. సో ఆయనతో మాట్లాడుతూ ఉంటే సోఫాలో తను అలా నిద్రపోతూ ఉంది. తన పెద్ద పెద్ద కళ్ళతో చాలా ప్రశాంతంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు. తన పెద్ద పెద్ద కళ్ళతో చాలా ప్రశాంతంగా ప్రపంచాన్ని మర్చిపోయి అలా నిద్రపోతూ ఉంది. తన ప్రశాంతతలో పార్టీ తీసుకోవాలనిపించింది. ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్, నా ఎక్స్పెక్టేషన్స్ అన్న 0. మీ గ్రూమ్ నుంచి 0. మీ గ్రూమ్కి కనీసం వాటర్ బౌల్ చేయడం కూడా రాదు. తనని అంత పీస్ఫుల్గా, తనతో అంత పీస్ని నేను షేర్ చేసుకోగలనా అని. వెన్ ద ఆన్సర్ వాజ్ ఎస్, ఐ సెడ్ డాడీ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. నేను తనని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్పాను. నో, బట్ ద గుడ్ థింగ్ అబౌట్ కేతన్ ఇస్ ఐ హ్యావ్ ద అష్యూరెన్స్కి లైఫ్ అంతా బాగా చూసుకుంటాడని. అండ్ హియర్ వి ఆర్. చాలా ఆనెస్ట్, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు చూసి ఏడుస్తాడు, అవకాశాలు కూడా ఉన్నాయి. తను ప్రపోజ్ చేసిన రోజు కంటే ఈ రోజున ఐఎమ్ మోర్ రెడీ టు సే ఎస్. Ketan was very clear. He's like, మన మ్యారేజ్ హ్యాస్ టు బి వెరీ స్పెషల్, వెరీ మెమరబుల్ అని చెప్పి. సో నేను తనకి ఎస్ చెప్పకపోయినా షీ డిడ్ నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఎమోషనలీ డ్రైనింగ్ హర్. షీ స్టిల్ అండర్స్టూడ్. తను ఫ్రెండ్ లాగా ఉండాలనుకుంటున్నాడు, ఫ్రెండ్ లాగా ఉందాము. షీ జస్ట్ షోడ్ మీ వాట్ షీ వాస్ అండ్ షీ వాస్ బ్యూటిఫుల్. నేనే ప్లాన్ చేసుకున్నానండి. ఇద్దరు వెడ్డింగ్ ప్లానర్లని లిటరల్గా టార్చర్ చేసి నేను ఇది చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ముహూర్తాలు ఆగస్ట్లో పెట్టించారు. ఆగస్ట్లో ఖచ్చితంగా వర్షాలు పడతాయని అందరూ ఫిక్స్ అయిపోయారు. ప్రతి వెదర్ రిపోర్ట్ చివరికి ఈ పంతులు కూడా వర్షం పడుద్ది అని గట్టిగా చెప్పాడంట. నేను నా వెడ్డింగ్ క్యాసెట్ చూసిన ప్రతిసారి ఐ షుడ్ రిమెంబర్ వై ఐ సైన్డ్ అప్ ఫర్ దిస్ అని చెప్పేసి దాని తర్వాత అలా అలా నావిగేట్ చేసి ఈ మ్యారేజ్ ఎవ్రీ సింగిల్ డెకోర్ ఐటమ్ ప్లాన్ చేసిన కేతనే. ద హోల్ ఐడియా వాజ్ టు హ్యావ్ ఎ బీచ్ సైడ్ వెడ్డింగ్. సో ఈ డెకోర్ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అసలు సముద్రానికి చాలా దగ్గరగా అందరికి ఆహ్లాదకరమైన సిచ్యువేషన్లో వెడ్డింగ్ చేసుకుందాం అనేది ప్లాన్ అండి. ఫస్ట్ ఓపెన్, వి వాంట్ ఓపెన్ బీచ్ వెన్యూ అని. అండ్ దీనిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని నేను హ్యాండ్ పిక్ చేసుకున్నాను అండ్ ఐ హ్యావ్ ఎ రీజన్ ఫర్ దట్. నో, జెన్యూన్లీ నాకు లైక్ పెళ్లి చేసుకునే పర్సన్ ఇంపార్టెంట్, బట్ కేతన్కి ఎవ్రీ సింగిల్ డెకార్లో డీటెయిల్. ఫస్ట్లీ ఇది వేదిక్ వెడ్డింగ్ రిచువల్గా ప్లాన్ చేద్దాం అనేది నా ప్లాన్. సో నేను గెస్ట్ కౌంట్ కంటే నేను పెడుతున్న ఎలిమెంట్స్ మీద ఆర్ నేను క్రియేట్ చేస్తున్న అట్మాస్ఫియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అదంతా ప్లాన్ చేయాలి, ఇది మెమరబుల్గా ఉండాలి మనకి. అండ్ మీరు అక్కడ గమనిస్తే అక్కడ సో నాకు కూడా హీ డిడ్ంట్ షో మీ ఎనీ డెకార్ డీటెయిల్స్ అనమాట. సో దట్ నాకు కూడా సర్ప్రైజ్గా ఉండాలి అని. అందుకే ఐ వాజ్ క్యూరియస్ ఇక్కడ ఏం జరుగుతుంది అని. సో that was really special. అండ్ మీరు అక్కడ గమనిస్తే అక్కడ 16 ఫూట్ ఆదియోగి ఉంటారు. అది ఎందుకు పెట్టాను అంటే వెన్ ఐ ప్లాన్ టు గెట్ మ్యారీడ్, ఈ మ్యారేజ్ రిచువల్ అంటే ఏంటి, అసలు ఎందుకు మనం డిఫరెంట్ ఇండియన్స్ మనం డిఫరెంట్గా ఎందుకు చేసుకుంటున్నాం, వై నాట్ అ స్మాల్ గ్యాదరింగ్ అండ్ జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్, మనకి ఇంత పెద్ద రిచువల్ ఎందుకు ఉంది, హౌ దిస్ ఆల్ స్టార్టెడ్ అని చెప్పేసి చదవడం స్టార్ట్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్
the first ever cosmic union, మన శివ అండ్ ద శక్తి. సో వాళ్ళ లవ్ స్టోరీ ఇట్ ట్రూలీ అమేజ్డ్ మీ. అంతకంటే పెద్ద ఇన్స్పిరేషన్ నాకు కనిపించలేదు. సో హీ ఈజ్ మై మెయిన్ గెస్ట్ దేర్. అండ్ టు వెల్కమ్ ద గెస్ట్ అప్రోప్రియేట్లీ గంగా హారతులు ప్లాన్ చేశాను with a group of trained pundits all the way from Varanasi. So I made sure they came here, they welcomed him in an appropriate manner. And then we have Satvachan or Yedu Pramanalu. దీన్ని చాలా ఈజీగా మర్చిపోయే అవకాశం ఉంది. అండ్ నేను నా వెడ్డింగ్ క్యాసెట్ చూసిన ప్రతిసారి ఐ షుడ్ రిమెంబర్ వై ఐ సైన్డ్ అప్ ఫర్ దిస్ అని చెప్పేసి నేను ఆ 7 ప్రమాణాలని ఐ మేడ్ షూర్ దే హ్యాపెన్ at the same place, and I tell her నేను ఇది చేస్తాను. It is this whole scenario is not for the guests, this is for you and this is for me అని చెప్పేసి చెప్పడానికి చేసిన ప్రయత్నం అండి. ఎవ్రీబడి హ్యాడ్ టు క్యారీ ఇట్ ఆన్ their own shoulders. అన్ని టన్స్ ఆఫ్ మెటీరియల్ని వాళ్ళు క్యారీ చేసుకుని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. చాలామంది అడిగారు, కేతన్ కెన్ వి జస్ట్ బైపాస్ దిస్ అని. ఐ సెడ్, సో నా పెళ్ళిలో ఐ నీడ్ ద 5 ఎలిమెంట్స్, పంచభూతాలు నా పెళ్ళిలో ఉండాలి. వి డిడెంట్ కవర్ ద ఫ్లోర్, గ్రీనరీకి వదిలేసాం టు షో అప్ ద ఎర్త్ ఎలిమెంట్. అలానే బీచ్ సైడ్ వెడ్డింగ్, గాలిని నీరుని కవర్ చేయడానికి. అండ్ వీఆర్ లైటింగ్ సేక్రెడ్ ఫైర్. సో ఆ సేక్రెడ్ ఫైర్ చుట్టూ 7 స్టెప్స్ వేసేటప్పుడు వీఆర్ ఇంక్లూడింగ్ ద ఎలిమెంట్ కాల్డ్ ఫైర్ ఇన్ టు ఇట్. అలానే ఇప్పుడు ఆకాశం ఒకటి మిగిలిపోయింది. ఐ డిడెంట్ వాంట్ టు గివ్ అప్. నాకు ఆకాశం కనిపించాలి వాట్స్ ఎవర్. అందుకని చెప్పేసి అది ట్రాన్స్పరెంట్ జర్మన్ హ్యాంగర్ వేయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ that I'm getting married in the way I wanted. And వేద పండితులు వాళ్ళ సీక్రెట్ చాంట్స్ యొక్క వైబ్రేషన్స్ అన్నిటిని అట్మాస్ఫియర్లో నింపాలనేది ద హోల్ కాన్సెప్ట్ అండ్ ద హోల్ ఐడియా బిహైండ్ దిస్. యా, దిస్ ఇస్ మై ఓవరాల్ వెడ్డింగ్ ప్లాన్. ఇదా నువ్వు మైక్ పెట్టుకుని చెప్పేది? వాళ్ళకి చెప్పాను చెవులు పగిలిపోయే అవకాశాలు ఉన్నాయని. ఏం చెప్పావు సోది వాళ్ళకి? నువ్వు చెప్పింది నిజం, ప్రూఫ్ ఏంటి? ఎవరికి తెలియదు కదా, ఏం చెప్పావు వాళ్ళకి స్టోరీలు? ఏం చెప్పాడన్న? అది ఇంక ఆపోజిట్ చెప్పుంటాడంట సిట్టి. అన్న చెప్పుంటాడుగా, ఆయనే మన్మధుడు టైప్ లో వర్షన్ చెప్పుంటాడు మీకు. కూర్చో. ఐఫిల్ టవర్ లో నువ్వు ఇచ్చిన షీనరీ గురించి చెప్పపోయా? మీకు ఇంత పెద్ద పెద్ద బైట్స్ మాలుగా నుంచి రాకపోవచ్చు. ఐఎమ్ ద టాకెటివ్ పర్సన్. సో అన్న చూసావా, ఐఫిల్ టవర్ లో ఇచ్చిన షీనరీ గురించి చెప్పలేదు. ఐఫిల్ టవర్ తీసుకెళ్లేసరికి నేను ఆడిపోయాను. ఇక్కడ కూర్చోవచ్చు, నిజాలు మాట్లాడుకున్నాం. కాదు, నేను చెప్తాను. ఇప్పుడు ఐఫిల్ టవర్కి వెళ్ళాడు, కష్టపడి ప్యారిస్ కి టికెట్లు అన్ని బుక్ చేశాడు, తీసుకెళ్ళాడు. ఐఫిల్ టవర్ కిందకి వెళ్ళాక ఇలా ఇలా. సో మీ గ్రూమ్ అడిగితే ఒక డిఫరెంట్ వర్షన్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. సో నేను తనకి ఎస్ చెప్పకపోయినా షీ డిడ్ నాట్ థింక్ దట్ ఇట్ ఇస్ ఎమోషనల్లీ డ్రైనింగ్ హర్. షీ స్టిల్ అండర్స్టూడ్. కాదా? అలా చెప్పావు వీళ్ళకి? నేను ఏం చెప్పలేదు, నాకు గుర్తులేదు అది. అంటే నీకు కన్వీనియంట్ అనిపించి చెప్పావా వీళ్ళకి? అలాంటిదే. ఫస్ట్ ప్రపోజల్ వచ్చి మాల్వికనే చేసిందండి. అదేనా నువ్వు చేసింది? దేశం లోటు బడ్జెట్లో ఉంది, ఏం చేయమంటావు? చూడన్నా, ఇట్లా అంటావు. మరి నీ పెళ్లి చేసుకుంటున్నానే. ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే, నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే. కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే, ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే.
జగమే చేయాలి నీ పయనం తోడు నీడై సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటై చిగురించిన ఈ ప్రేమే మన కథని తెరదాటి నడిపించెనులే మన మధ్యన అనుబంధం ఏమంటే మనసులకే ప్రతిబింబమే ఉందామీలా తరములకే ఆదర్శంగా చూద్దాం కదా లోకాన్ని సరికొత్తగా చెప్పు నువ్వు జెన్యూన్. ఇంకంతే, అంతకు మించి వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ కేతన్? మై ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నువ్వు సుఖంగా ఉండు, నన్ను సుఖంగా ఉంచు. I think we can do this. పరిచయమే పరిణయమే ఏడుగులు నడిచిన క్షణమే ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే చేసగమే చేయాలి నీ పయనం నీడై సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటై నాకే నువ్వు అంటే ఇష్టం ఉంది, కానీ చెప్పు నిజాలు వాళ్ళకి తెలియాలిగా. అట్లా నువ్వు చెప్పమంది. మ్యాంచెస్టర్ లో మనం చేసుకున్న ప్యాక్ట్ ఏంటి? పాయింట్ నెంబర్ 1, కెమెరా వాళ్ళకి నేనే ప్రపోజ్ చేశానని చెప్పడం. పాయింట్ నెంబర్ అన్న ఇవన్నీ అబద్ధాలు. పాయింట్ నెంబర్ 2, రింగ్ గేమ్ ఉంటది కదా భయ్య, నాకు రింగ్ దొరికినా గానీ ఆవిడకి ఇవ్వాలి. ఇదొక్కటే డీల్. బిందెలో ఎవరికి నేను నామకే వస్తే బిందులో చేయి పెట్టాలి. అవునా కదా? దిస్ ఇస్ ద గ్రూమ్ గైస్.